వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్. సో బై ఇవాళ వీడియో వచ్చేసరికైతేనేమో ఐక్యూ నియో 9 Pro స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో ఎందుకు మంచిగా ఉంది నా ఒపీనియన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళకుండా ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో కంటెంట్ నచ్చింది, యూస్ఫుల్ అయింది, ఎక్స్ప్రెషన్ స్టైల్ బాగుందంటే బై ఆ లైక్ బటన్ అయితే స్మాష్ అయితే చేయండి బై అండ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఐక్యూ నియో 9 Pro అఫీషియల్గా లాంచ్ అయిపోయింది అండ్ ఇక్కడ మీరు కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేసింది అంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 SSతో పాటు వస్తుందని. సో క్రెడిట్ అండ్ ఇన్ఫర్మేషన్ గోస్ టు ఐక్యూ అండ్ అమెజాన్ వెబ్సైట్ నుంచి అక్కడ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకుంటే ఇక్కడ కెమెరా కౌటౌట్ బాగుంది అండ్ ఇక్కడ పైన మీకు మైక్ ఇంకా ఎయిర్ బ్లాస్ట్ కూడా కనిపిస్తున్నాయి. బైక్ బాగుంది లుక్ వైజ్, ఇక్కడ లెదర్ ఫినిష్ అంతా కూడా బాగుంది. అండ్ ఇక్కడ హైలైట్స్ ఏంటంటే చూసుకుంటే ఇక్కడ ఫ్లాగ్షిప్ లెవెల్ సోనీ IMX 920 కెమెరాతో పాటు వస్తుంది అన్నమాట. 50 మెగాపిక్సెల్ది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 విత్ సూపర్ కంప్యూటింగ్ చిప్ Q1తో పాటు కూడా వస్తుంది, వీళ్ళ సపరేట్గా ఉంది. అండ్ 6.78 ఇంచెస్ 144 Hz AMOLED డిస్ప్లే, 8GB ర్యామ్ 12GB ర్యామ్ వేరియంట్స్ వస్తున్నాయి. మీరు ఏమంటారు వర్చువల్ అంతా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 5160 mAh బ్యాటరీ విత్ 120 watts ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్స్తో పాటు వస్తుంది. ప్రైస్ బై ఇక్కడ మన వాళ్ళు కొంచెం లిస్టింగ్ అయితే చూసారు, ఎక్స్క్లూజివ్ లాంచ్ ఆఫర్ అనమాట. సో లాంచ్ ఆఫర్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళు లాంచ్ అయింది కాబట్టి ఈ ఆఫర్స్ పనిచేస్తే తర్వాత ఆఫర్స్ ఉంటాయో ఉండవో తెలియదు. ప్రస్తుతానికి అయితే లాంచ్ ఆఫర్స్ 6 months నో కాస్ట్ EMI, 18 months వారంటీ వస్తుంది. అండ్ ఇక్కడ ఒరిజినల్ ప్రైస్ ఏమో ఇంత, మెమరీ అప్గ్రేడ్ ఆఫర్, తర్వాత బ్యాంక్ ఆఫర్స్ 2000 కలుపుకొని దగ్గర దగ్గర 3000 డిస్కౌంట్స్ అయితే ఇస్తారు అన్నమాట. నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ 8GB ర్యామ్ వేరియంట్కి అండ్ ఆల్సో 12GB ర్యామ్ వేరియంట్కి సేమ్ అదే ప్రైస్ ఆఫర్స్ మీద ప్రొవైడ్ అయితే చేస్తారు అన్నమాట. అన్న ఈ వెబ్సైట్ కాకుండా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే మీరు అఫీషియల్గా వీళ్ళ వెబ్సైట్లో కూడా చూసుకుంటే అదే ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కింద 8GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే 37,000 ఉంది వితౌట్ ఆఫర్స్. అండ్ 39,000 వచ్చేసరికి అయితేనేమో 12GB ర్యామ్ 2GB షో వేరియంట్ వస్తుంది. 2 కలర్ వేరియంట్స్ వస్తున్నాయి. ఫైరీ రెడ్ కలర్ ఒకటి వస్తుంది అన్నమాట. సో ఇది ఫైరీ రెడ్ కలరు. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకొక కలర్ చూసుకోవడం కాంకరర్ అన్నమాట. సో ఐ థింక్ కాంకరర్ కలరా, ఎస్ కాంకరర్ కలర్ అనేది మెన్షన్ చేసారు బై. అండ్ ఇక్కడ ఈ కలర్ వచ్చేసరికి అయితే మీకు బ్యాక్ సైడ్ ప్యాటర్న్ కానీ లేకపోతే ఏం లేదు, కొంచెం గ్రే స్టోన్ కలర్తో పాటే వస్తుంది అన్నమాట. సో సింపుల్గా ప్లెయిన్గా ఉంటుంది, సో డీసెంట్గా ఉంటుంది అనుకోవచ్చు. ఈ వెబ్సైట్ కాకుండా వేరే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్ ఉందా అని అంటే ఎస్, ఈ స్మార్ట్ ఫోన్ నేను చెక్ చేసినప్పుడు అయితే అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు ఆఫర్స్ అప్లై చేసుకొని బ్యాంక్ ఆఫర్స్ ఇక్కడ ఉన్నాయి కదా, అవన్నీ అప్లై చేసుకొని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ కాంకరర్ బ్లాక్ కలర్ అన్నమాట. సో డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి అయితే ఏమో ఇది ఫియర్స్ రెడ్ కలర్ అన్నమాట, మీకు లెదర్ టెక్స్చర్ డిజైన్ వస్తుంది. అదే కాంకరర్కి వచ్చేసరికి అయితే ప్లెయిన్ గ్రే కలర్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా మీరు స్మార్ట్ ఫోన్ని పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోతాం. సో మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే క్వాల్కామ్ వల్ల స్నాప్డ్రాగన్ 8 Gen 2 SSDతో పాటు కూడా వస్తుంది. అండ్ 2 స్టోరేజ్ వేరియంట్ వస్తున్నాయి. రికార్డ్ చేసినాక 8GB ర్యామ్ 12GB ర్యామ్ వేరియంట్ 2GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. ఫ్యూచర్లో మన వాళ్ళు మంచిగా ఇస్తారు కదా, సో అది కూడా ఉండొచ్చు అనమాట. 5160 mAh బ్యాటరీ, కానీ ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేసిరు అంత ఉండదు, ఒక 5040 mAh బ్యాటరీ ఉంటుంది అనేసి. 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్నట్టు అంటారు. ఇక్కడ వీళ్ళది ఫంటా చాయిస్ 14 బేస్డ్ ఆన్ Android 14తో పాటు వస్తుంది. అండ్ డిస్ప్లే చూసుకుంటే 6.7 inch డిస్ప్లే. రెజల్యూషన్ కూడా చాలా మంచి పని చేసేది ఏంటంటే AMOLED డిస్ప్లే వస్తుంది. ఫస్ట్ రెజల్యూషన్ చూసుకుంటే 2800x1260 రెజల్యూషన్తో పాటు వస్తుంది, అంటే 1.5K రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. కెమెరా గురించి మనం సపరేట్గా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. లో లైట్ లాగా అక్కడ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. IMX 920 నైట్ విజన్ కెమెరాతో పాటు వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది అన్నమాట. సో ఇది 60 మెగాపిక్సెల్ కెమెరా. ఇవి కెమెరాస్ ఇంత ముందుకు స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం కదా, అవే అనమాట. సో ఇక్కడ అపర్చర్ చూసుకుంటే మాత్రం 50 మెగాపిక్సెల్ 1.88 అపర్చర్, 8 మెగాపిక్సెల్ 2.2 అపర్చర్, వైడ్ యాంగిల్ అన్నమాట 8 మెగాపిక్సెల్. అండ్ మెయిన్ కెమెరా ఫ్రంట్ది వచ్చేసరికి 2.45 అపర్చర్తో పాటు వస్తుంది. సో బేసిక్గా నార్మల్గా అంతే వస్తుంది ఫ్రంట్కి. ఇక్కడ మీకు వీడియోకి సంబంధించిన మోడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి.
డ్యూయల్ సపోర్ట్స్ ఉన్నాయన్నమాట. డ్యూయల్ సిమ్ స్టాండ్ బైతో పాటు కూడా వస్తుంది. 5G స్మార్ట్ ఫోన్ కాబట్టి 5Gకి సంబంధించిన బ్యాండ్ విడ్త్ అవన్నీ చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ బాడీ డైమెన్షన్స్ అవన్నీ కూడా చూసుకుంటే ఇక్కడ మీకు కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మన వాళ్ళు కాంకర్ బ్లాక్కి ఫియర్స్ రెడ్కి కొంచెం థిక్నెస్ కూడా డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే మన టెక్స్చర్ డిజైన్ ఉంది కాబట్టి. కాంకర్ బ్లాక్ వస్తారు 0.799 సెంటీమీటర్స్ ఉంది. ఫియర్స్ రెడ్ వస్తారు కదా 0.834 సెంటీమీటర్స్, అంటే 8.34 mm థిక్నెస్ పార్ట్ వస్తుంది అనేది మెన్షన్ చేసి. వెయిట్ చూసుకుంటే కాంకర్ బ్లాక్ వచ్చేసరికి అయితే 196 grams ఉంది. ఫియర్స్ రెడ్ వచ్చేసరికి అయితే 190 grams ఉంది అనమాట. సో ఇక్కడ దగ్గర 3 grams వెయిట్ డిఫరెన్స్ వస్తుంది. అండ్ వైఫై 7 ఉంది, బ్లూటూత్ వర్జన్ 5.3, జీపీఎస్ సపోర్ట్స్ వస్తున్నాయి, ఓటీజీ సపోర్ట్, టైప్ సి పోర్ట్. లొకేషన్ చూసుకొని జీపీఎస్, గ్లోనస్, గాలియోస్, బైడస్, నావిక్, జెనెసిస్, క్యూఎన్క్యూ వస్తుంది. నావిక్ బై సపరేట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది మన ఇండియన్ వాళ్ళ టెక్నాలజీ అనమాట. అండ్ సెన్సార్ చూసుకుంటే యాక్సిలరోమీటర్, అమెడ్లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపల్స్, జైరోస్కోప్, ఇన్ఫ్రారెడ్ గురించి చాలామంది డౌట్ ఉండొచ్చు. ఐ థింక్ టాప్లో మనం పిక్చర్ ఎన్నో చూసినాము. సో ఐ థింక్ స్టార్టింగ్లో ఫ్రంట్లో ఇక్కడ ఇది ఇన్ఫ్రారెడ్ అనమాట. సో యూజ్ చేసుకోవచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు కూడా వస్తుంది. సో స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసినప్పుడు ఏమొస్తాయి అంటే బాక్స్లో డాక్యుమెంట్స్, టైప్ సి టు టైప్ సి కేబుల్, ఛార్జర్, సిమ్ ఇన్జెక్టర్ పిన్, ఫోన్ కేసు, ప్రొటెక్టర్ పిన్ గైడ్, అంతే. సో ఓవరాల్గా ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు ఐక్యూ నుంచి. గేమింగ్ పర్ఫార్మెన్స్కి ఆడాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ఫోను. మంచి కూలింగ్ సిస్టమ్తో పాటు కూడా వస్తుంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనమాట. సో మీ ఒపీనియన్ ఏంటనేది ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. కంటెంట్ నచ్చింది అనిపిస్తే ఇట్లా కంపల్సరీ లైక్ బటన్ అయితే స్మాష్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా, స్మార్ట్ ఫోన్ బాగుంది, దాంతోపాటు ప్రైస్ కూడా ఎక్కువ ఉంది. సో తీసుకోవాలన్నా అంటే ఆఫర్స్ అప్లై చేసుకొని తీసుకోండి. నా ఒపీనియన్లో 30K లోపల వస్తే తీసుకోమని అయితే నేను జెన్యున్గా అడ్వైజ్ చేస్తున్నా. బేస్ వేరియంట్ అయితే ఓకేనా. ఓవరాల్గా డీసెంట్ స్మార్ట్ ఫోను. ఈఎంఐలో తీసుకోవాలంటే ఐ థింక్ తీసుకోవచ్చు అనుకుంటా. 40,000 కదా. సో ఈఎంఐ బేసిస్ మీద నెలకి 10,000 లేకపోతే 5,000 ఈఎంఐలు కట్టుకుంటా తీసుకోవాలంటే యువర్ చాయిస్. నా అడ్వైజ్ ఏంటంటే సింగిల్ ఒకటేసారి తీసుకోండి అనేసి అయితే అంటాను. లేదంటే మనకి ఆఫర్స్ వచ్చినప్పుడు పర్చేస్ చేసుకోమని అయితే అడ్వైజ్ చేస్తాం. ఎలా అనిపించింది, కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ అలా కలుసుకుందాం.